Okay, next question. A body projected vertically upwards crosses a point twice in its journey at a height h just after t1 and t2 second. ఒక బాడీని వర్టికల్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, అది తన జర్నీలో ఒక పాయింట్ని టూ టైమ్స్ క్రాస్ చేస్తుంది. క్రాసెస్ ఏ పాయింట్ ట్వైస్ ఇన్ ఇట్స్ జర్నీ. సో ఫస్ట్ టైం ఆఫ్టర్ t1 సెకండ్స్, సెకండ్ టైం ఆఫ్టర్ t2 సెకండ్స్. దెన్ ఫైండ్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీ. ఓకే, సో ఇది గ్రౌండ్గా తీసుకుందాం. సో ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ వర్టికల్గా మనం పైకి పంపిస్తున్నాం. సో ఒక మ్యాక్సిమం హైట్ని రీచ్ అయింది. ఈ పాయింట్ని మనం సి అనుకుందాం. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీ. ఓకే, సో ఈ జర్నీ మధ్యలో ఒక పాయింట్ తీసుకుందాం, బి అనే పాయింట్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పాయింట్ని మన ఆబ్జెక్ట్ లేక మన బాడీ అనేది 2 టైమ్స్ క్రాస్ చేస్తుంది. ఫస్ట్ అప్వర్డ్ జర్నీలో, రెండవసారి డౌన్వర్డ్ జర్నీలో. మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ క్రిందకు వస్తుంది కదా. సో అప్వర్డ్ జర్నీలో అంటే అప్వర్డ్ జర్నీ అంటే ఏ నుండి బీకి వెళ్ళేటప్పుడు ఈ బీని ఎంత టైంకి క్రాస్ చేస్తుంది అంటే t1 సెకండ్స్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ క్రాస్ చేస్తుంది ఆఫ్టర్ t1 సెకండ్స్. t1 సెకండ్స్ తరువాత, సో తర్వాత బి నుండి సికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ దాకా మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ క్రిందకే రావాలి. సో బి నుండి సికి, మళ్ళీ సి నుండి బీకి, ఇట్లా రెండవసారి క్రాస్ చేస్తుంది. అది ఎప్పుడు అంటే ఆఫ్టర్ t2 సెకండ్స్. ఓకే, సో t1 అనేది ఏ నుండి బీకి వెళ్ళటానికి పట్టినటువంటి టైం. సో ఏ నుండి సికి, సి నుండి బీకి వెళ్ళటానికి పట్టిన టైం t2. ఓకే, మరి ఈ ఇంతవరకే మనం తీసుకున్నట్లయితే బి నుండి సికి, సి నుండి బీకి. సో బి నుండి సి అంటే అప్వర్డ్ జర్నీ, మళ్ళీ తర్వాత ఇది ఇట్లా క్రిందకు వచ్చేస్తుంది, ఇది డౌన్వర్డ్ జర్నీ. బి నుండి సికి వెళ్తుంది, మళ్ళీ సి నుండి బీకి, అట్లా 2 టైమ్స్ క్రాస్ చేస్తుంది. సో ఈ టైం ఈ బి నుండి సికి, సి నుండి బీకి వెళ్ళటానికి పట్టిన టైం మనకు కావాలి అంటే, సో ఏ నుండి సికి, సి నుండి బీకి మొత్తం t2, అందులో నుండి ఈ t1 మనం మైనస్ చేసినట్లయితే t2 మైనస్ t1 అంటే ఈ టైం అంటే బి నుండి సికి, సి నుండి బీకి ఆ మొత్తం కూడా ఎంత ఉంటుందంటే t2 మైనస్ t1. దాన్ని ఇక్కడ నోట్ చేస్తున్నాను. టైం ఫర్ బి టు సి అండ్ సి టు బి. బి నుండి సికి వెళ్తానికి, మళ్ళీ సి నుండి బికి రావడానికి మొత్తం టైం ఎంత t2 మైనస్ t1. ఓకే, సో మ్యాక్సిమం హైట్ ఫార్ములా వచ్చేసి h ఈజ్ ఈక్వల్ టు ½ gt స్క్వేర్. ఓకే, సో ఇక్కడ టీ వాల్యూ మనం కనుక్కోవాలి. మరి మ్యాక్సిమం హైట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ ఏ నుండి సి వరకు. ఓకే, సో ఏ నుండి సి వరకు అంటే ఏ నుండి బికి, బి నుండి సికి. మరి బి నుండి సికి టైం ఎంత తీసుకుంటుందంటే ఈ t2 మైనస్ t1 కదా, అందులో హాఫ్ తీసుకోవాలి. t2 మైనస్ t1 అనేది బి నుండి సికి ప్లస్ సి నుండి బికి, బి నుండి సికి, సి నుండి బికి మొత్తానికి సంబంధించింది t2 మైనస్ t1. ఓన్లీ బి నుండి సికి మీరు తీసుకున్నట్లయితే ఈ మొత్తంలో హాఫ్ తీసుకుంటాము. ఎందుకంటే బి నుండి సి అయినా, సి నుండి బి అయినా ఒకే టైం కాబట్టి, డిస్టెన్స్ ఒకటే కాబట్టి. సో ఈ టోటల్ టైంలో మనం హాఫ్ తీసుకుంటాం. ఓన్లీ బి టు సి అంటే t2 మైనస్ t1 బై 2 వచ్చేస్తుంది. ఓకే, సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు ఏ నుండి బికి వెళ్ళటానికి పట్టినటువంటి టైం t1, బి నుండి సికి వెళ్ళటానికి పట్టినటువంటి టైం t2 మైనస్ t1 బై 2. సో ఇది టోటల్ టైం. ఆ టీ వాల్యూ కనుక్కోవాలి మనం. h ఈజ్ ఈక్వల్ టు ½ gt స్క్వేర్. ఇందులో టీ కావాలంటే మనం ఈ విధంగా తీసుకోవాలి. మ్యాక్సిమం హైట్ అంటే అర్థం ఇక్కడ ఏ నుండి సి వరకే, ఈ సి టు బి అనేది ఉండదు. ఏ నుండి బికి, బి నుండి సికి, ఏ నుండి బికి t1 అది క్లియర్గా ఉంది. ఈ బి నుండి సికి ఎంత టైం పడుతుందంటే బి నుండి సికి, సి నుండి బికి మొత్తానికి కలిపి t2 మైనస్ t1. సో అందులో బి నుండి సి వరకే కాబట్టి అందులో హాఫ్ తీసుకుంటాం, t2 మైనస్ t1 బై 2. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 2t1 ప్లస్ t2 మైనస్ t1 హోల్ బై 2.
సో 2t1లో t1 పోతే t1 ప్లస్ t2 బై 2. సో టోటల్ టైం అనేది మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టినటువంటి టైం అనేది t1 ప్లస్ t2 బై 2. దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో h ఈజ్ ఈక్వల్ టు హాఫ్ g, t అంటే t1 ప్లస్ t2. సో t స్క్వేర్ కదా, దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? t1 ప్లస్ t2 బై 2 హోల్ స్క్వేర్. ఓకే, సో టోటల్గా సింప్లిఫై చేసినట్లయితే g ఇంటూ t1 ప్లస్ t2 హోల్ స్క్వేర్, ఇక్కడ 2 స్క్వేర్ 4, 4 2 8. ఓకే, సో దట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీ, g ఇంటూ t1 ప్లస్ t2 హోల్ స్క్వేర్ బై 8. సో ఇక్కడ ఏ ఆప్షన్తో టాలీ అవుతుందంటే, సో ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2. 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. ఇక్కడ 4 స్క్వేర్ 16 అయినా మళ్ళీ 2తో క్యాన్సిల్ చేసుకుంటే 2 8. సో g ఇంటూ t1 ప్లస్ t2 హోల్ స్క్వేర్ బై 8. సో ఆప్షన్ 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్.